జొన్న రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం సొరకాయని తురుము చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. చేద్దామండి. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో కొంచెం జొన్నపిండి వేసుకోవాలి. మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే దాని క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఈ తురుము కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ వాటర్ తోటే మనకి మాక్సిమం వచ్చేస్తుంది కదా, చాలా మటుకు వచ్చేస్తుంది. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా, అలాగే జీలకర్ర, ఓకే, కొన్ని నువ్వులు, కొంచెం సాల్ట్, కొత్తిమీర. ఓకేనా అండి? కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చేత్తో తుంచుకొని వేసేసుకోవచ్చు. ఓకే, అన్నీ మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి. కళగారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. టీచర్ గారా మీరు? ఓకే, ఏ సబ్జెక్ట్కి? నేను ప్రీ ప్రైమరీ టీచర్. ఆల్ సబ్జెక్ట్స్ చెప్తాను, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఓకే, సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం, చిన్న పిల్లలు యాక్చువల్గా మన ఇంట్లో పిల్లలు ఒకళ్ళిద్దరినే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో అలాంటి పిల్లల్ని ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు, ఎలా ప్యాంపర్ చేస్తారు? మా పిల్లలు అసలు ఏడవరండి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడ్చే వాళ్ళు ఇప్పుడైతే చాలా బాగుంటారు, బాగా ఆడుకుంటారు. ఓకే, యాక్టివిటీస్ ఉంటాయి, ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి, మాకు అన్నీ ఉంటాయి. సో వాళ్ళు అందులోనే ఎంజాయ్ చేస్తారు. ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారండి? ఫస్ట్ ల్యాబ్కి వెళ్తే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తానంటే ఒక యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి నచ్చే విధంగా. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, టీచర్ ఏదో చెప్తుంది వినాలి. సో అలా వాళ్ళని ముందు నేను అట్రాక్ట్ చేసుకుంటాను, తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, పిల్లల్ని మనము ఇలా చూడండి ఇది చెప్తున్నాను, వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ స్కూల్ అంటే వాళ్ళకి కొంచెం వాటర్. ఓకే, కొంచెం లేతదైతే కనుక మనకి అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తేమతోటే మనకి అసలు యాక్చువల్గా జొన్న రొట్టె వేడి నీళ్లు వేయాలి అసలు యాక్చువల్గా కదా. అవును, చల్ల నీళ్ళే వేస్తున్నాను. ఎందుకంటే వేడి నీళ్ళే వేసుకోవాలి, ఎందుకంటే జొన్న సాఫ్ట్ అవుతుంది మంచిగా. ఓకే, అంటే మనం రొట్టె చేసేటప్పుడు అది బ్రేక్ అవ్వదు. ఓహో, వేడి నీళ్ళు వేస్తే. ఓకే ఓకే, ఈ సొరకాయతో చేసుకున్నా కూడా మరి మామూలుగా ఇప్పుడు అందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంతో కలిపేసుకున్న కొన్నిసార్లు నీళ్లు పడకపోవచ్చు కదా, కానీ వేడి నీళ్ళే వేసుకోవాలి. సొరకాయతో కూడా వేడి నీళ్ళే వేసి కలుపుకోవాలి. ఓకే, అప్పుడు రొట్టె చాలా సాఫ్ట్గా వస్తుంది, మనకి బ్రేక్ కాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రొట్టెని బాగా ఇది మొత్తం అంతా కలుపుకోవాలి బాగా. ఓకే అండి, పిండి కలుపుకోవడం పూర్తయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, పెద్దగా ఒక ఉండలాగా తీసుకోవాలి. ఎవరికి ఎంత పెద్ద రొట్టె కావాలంటే అంత పిండి. ఒకటే తినమన్నారు కదా అని ఒకటే ఇంత సైజ్ చేసుకుని తిన్నారు అనుకోండి, అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చిన్నకి ఇప్పుడు బటర్ పేపర్ కావాలి. వెయిట్ లాస్కి ఇంకా షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు నైట్ టైం ఖచ్చితంగా జొన్న రొట్టె తింటూ ఉంటారు. ఒకటే తినండి అంటారు డాక్టర్, మీరు నైట్ లిమిట్గా తినండి, ఒకటే తినండి, ఎక్కువ కర్రీ తినండి అంటారు. అవునవును. సో మన వాళ్ళు తెలుగు ఏంటి సైజులు పెంచేస్తున్నారు, ఒకటే తినమన్నారు కదా ఇంత సైజులో అనమాట. ఇది మంచిగా రొట్టె ఇలా ఉతుకోవాలండి. ఓకే ఓకే, సో అలా ఒత్తేసుకోవడమే అనమాట. ఒత్తేసుకోవడం. స్టవ్ ఆన్ చేసుకుందామా? చేసేసుకుందామండి. కొంచెం వేడెక్కండి. ఓకే, ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా మనము అంటే చాలా మంది ఇలా డ్రైగా చేసేసుకుని ఎప్పటికప్పుడు తడుపుకుని తింటూ ఉంటారు, అదేంటి? అసలు యాక్చువల్గా అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను, అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకా హెల్దీ. ఇంకా ఆయిలే యూజ్ చేయం అందులో. వేడి వాటర్లో పిండేసి మంచిగా కలిపేసి గట్టిగా ఒత్తుకోవాలి, మామూలుగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగా. తర్వాత పాన్ మీద ఆ రొట్టెని వేసేసి వాటర్ చల్లుకొని తుడుచుకోవడం.
అంటే వాటర్ తోనే కాల్చుకుంటాం అనమాట, ఇవి ఆయిల్ యూస్ చేయకుండా. బాగుందండి ఇది జొన్న రొట్టె. ఓకే, సో పెనం కూడా హీట్ అయింది కదా? అయిపోయిందండి. ఇప్పుడు రొట్టె వేసేస్తున్నాను. ఆయిల్ తో కాల్ చేసుకోవడమే మనం. ఇంకోటి చేస్తారా అయితే? ఓకే, మీరు చేస్తూ ఉండండి. ఓకే కళగారు, అయిపోయినట్టే కదా? జొన్న రొట్టె రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడివేడిగా సొరకాయ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, జొన్న పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. సొరకాయ జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రొట్టెని వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ జొన్న రొట్టె రెడీ.